వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక కథను గురించి తెలుసుకుందాం. ఈ కథలో మొత్తం పూర్తిగా వినండి. ఆ కథ పూర్తయిన తర్వాత ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అనగనగా ఒక పాఠశాల. ఆ పాఠశాలకి ఎంఈఓ గారు విజిటింగ్కి వచ్చారు. ఆయన చూసిన హెచ్ఎం పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన పిల్లవాడు ఎంఈఓ గొప్పవాడు అనుకున్నాడు. కొంతసేపటికి డిఓ గారు వచ్చారు. అది చూసిన ఎంఈఓ హెచ్ఎం ఇద్దరూ కూడా వెళ్ళి డిఓ గారిని ఆహ్వానించారు. ఆ పిల్లవాడు డిఈఓనే గొప్పవాడు అనుకున్నాడు. కొంతసేపటికి ఆర్జేడీ గారు వచ్చారు. ఇది చూసిన ముగ్గురు వెళ్ళి ఆర్జేడీ గారిని ఆహ్వానించారు. ఆ పిల్లవాడు ఆర్జేడీయే గొప్పవాడు అనుకున్నాడు. కొంతసేపటికి విద్యాశాఖ మంత్రి వచ్చారు. అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు. ఆ పిల్లవాడు అందరికంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు. ఫంక్షన్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రి పక్క సందులో కూడా నడుచుకుంటూ వెళుతూ ఒక గుడిసె ఇంట్లోకి వెళ్ళారు. అందరూ కూడా విద్యాశాఖ మంత్రితో పాటు ఆ గుడిసె ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక పాత మంచం మీద ఒక పెద్ద ఆయన పడుకుని ఉన్నారు. ఆయనతో మంత్రి, అయ్యా, నేను ముత్తుని వచ్చి ఉన్నాను అన్నారు. అందుకు ఆ పెద్ద ఆయన, ఏ ముత్తు అని అన్నారు. అయ్యా, మీ దగ్గర చదివిన ముత్తుని అప్పుడప్పుడు నన్ను అల్లరివాడు అని అనేవారు, తుంటరివాడు అని చెప్పి అనేవారు. ఆ తుంటరివాడిని ఇప్పుడు మంత్రినిగా ఉన్నాను అని చెప్పి ఆ పెద్ద ఆయన కాళ్లకు నమస్కరించాడు. ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే గొప్పవాడు అని అనుకున్నారు. కాబట్టి నేను కూడా బాగా చదివి ఉపాధ్యాయుని కావాలని చెప్పి అనుకున్నారు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవిద్దాం, వారు నడిచిన దారిలో నడుద్దాం. టీచర్ ఈజ్ ఏ బిల్డర్ ఆఫ్ ది నేషన్. జై హో ఉపాధ్యాయుడా, జై హో ఉపాధ్యాయుడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.